నా పేరు కొడారి శ్రీనివాస్ అండి. నేను గత సంవత్సరం కానుంచి ఇందులో నేను గోల్డ్ పెట్టి అమౌంట్ రెన్యువల్ కట్టుకుంటూ వస్తూ ఉన్నాను. గత 2 నెలల క్రితం రెన్యువల్ మీరు చేసుకోవాలి, అమౌంట్ మొత్తం కట్టాలని చెప్పానంటే 5 లక్షల రూపాయలు మళ్ళీ నేను బయట నుంచి తీసుకొచ్చి ఇందులో పే చేసి ఆ గోల్డ్ రిలీజ్ చేసి మళ్ళీ పెట్టి నేను మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 2 నెలల తర్వాత నాకు ఈరోజు న్యూస్ ఏంటంటే, నేను వేరే దగ్గర ఉన్నాను, మా మిత్రుడు ఇండియన్ బ్యాంకులో ఇట్లా అసిస్టెంట్ మేనేజరు ఇట్లా దొంగతనం చేయడం జరిగింది బంగారం అని చెప్పనేసి చెప్పాడు. ఉటాముటిగా నేను ఇక్కడికి రావడంతో మరి నా బంగారం సేఫ్గా ఉందా లేదా అని చెప్పనేసి ఇక్కడ చెక్ చేసుకునేసరికి ఆ లిస్టులో నా పేరు కూడా ఉంది, కొడారి ఉదయశ్రీ అని మా మిస్సెస్ పేరు మీద తీసుకున్నాను. మరి ఇలాంటి గవర్నమెంట్ వ్యవస్థలనే మనకు రక్షణ లేకపోతే ప్రైవేట్ వాటిని ఏం నమ్ముకుంటాము? ఇంట్లో పెడితే దొంగలు పడతారని చెప్పంటే ఈడ కూడా పెడితే దొంగలే పడతారు కదా. మరి ఇలాంటి వాటికి రక్షణ ఏంటి, అసలు ఫ్యూచర్ ఏంటి, అసలు ఈ ప్రజలను ఎవరు కాపాడాలి మరిగా అనే దాని మీద నేను ఇప్పుడు వచ్చి మాట్లాడితే, ఇక్కడ ఉన్న ఆఫీసర్తో మాట్లాడితే ఆఫీసర్ అంటున్నాడు, మీ గోల్డ్ ఎక్కడికి పోదండి, సేఫ్గా ఉంటుంది, వన్ మంత్లో వస్తుంది, మీరేం టెన్షన్ పడకండి అని చెప్తున్నాడు. కానీ మా టెన్షన్ మాకే ఉంటుంది కదా. అది సార్ జరిగింది. భార్య పేరు ఉమా, 5 తులాల బంగారం పెట్టినాం, అయితే పెట్టుబడి కోసం పెట్టినాం. ఇట్లా జరుగుతుంది మాకేం తెలుస్తాను. మరి ఇప్పుడు ఏం చేస్తారు, ఏం కథ, మరి వాళ్ళు కట్టిస్తారా? 5 తులాల ఉంటుంది సార్. క్యాష్ 4 లక్షలన్నర తీసుకున్నాం, చిల్లరే ఉంటాయి దీని మీద. పెట్టుబడి కోసం పెట్టుకున్నాం. ఇట్లా చేసి మనకేం తెలుసు. ఇవాళ 9 గంటలకు తెలుసు, బాయికాడికి పోదామని అనుకుంటానా. అది ఇంత ఫోన్ వచ్చింది, ఇక ఆదల బాధలో ఇటు వచ్చింది, బాయికాడి కూడా పోలే. ఇక ఇంత సతీష్ చెప్పిండు, ఇప్పుడే వచ్చింది సార్. అడగామని అనుకుంటారు కదా, మాట్లాడదా అంటే వచ్చిన లిస్ట్ వచ్చింది, పోయింది. కూరుపాకమ్మ అని పేరు ఉంది, పోయింది. ఇప్పుడే వచ్చినా కదా సార్, అడగలే ఇంకా. అయితే మావాడు ఇంకో అబ్బాయిని పంపుతున్నట, వచ్చినాక అని చూస్తాను. డిమాండ్ చేయాలి కదా సార్. మరి ఎవరు కట్టుతారు, ఇట్లా పోతే ఎట్లా? మరి మేము ఇంట్లో పెట్టుకుంటేనే దాచుకుంటున్నా అని బ్యాంకులో పెట్టుకున్నాం, అప్పుకు మన రైతుకు పెట్టుబడి అని తెచ్చుకున్నాం. మరి ఇది ఎట్లయితే ఎట్లా సార్, మరి ఎట్లా అని దానికి వచ్చినాం ఇప్పుడు. ఇక